మీరు మీ అమ్మతో ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు, కానీ నేను లేను. ఎందుకంటే మా అమ్మ నాన్న కలిసి లేరు కాబట్టి ఇలా డల్గా ఉన్నాను. ఇదంతా మీ అమ్మ మూర్ఖత్వం వల్లే, మీ అమ్మ చేసిన నిర్వాకం వల్లే. భూమి పూజలో జరిగిన గొడవ వల్లే నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను. పిల్లలు మీరెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఎవరిదిరా మూర్ఖత్వం? ఎవరు చేసింది నిర్వాకం? సింధుని కావాలని నాటకం ఆడి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది ఎవరు? మా నాటకంలో భాగం పంచుకున్నాడని, కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా మీ నాన్నతో తనకింక అవసరం లేదు అన్నట్టు మాట్లాడింది. నువ్వు చెప్పకుండా ఇక్కడికి వచ్చావని తెలిసి నాకెవరూ అక్కర్లేదు, నాకు నా కొడుకులున్నారని చెప్పిన మీ అమ్మే ఇప్పుడు ఈ కొడుకుతో ఎందుకు మాట్లాడడం లేదురా? మూర్ఖత్వం అంతా మీ అమ్మ దగ్గర పెట్టుకుని నీ పెళ్ళాన్ని ఎందుకురా అంటావు? ఇన్ని అనార్థాలకి మీ అమ్మే కారణమైనా ఈ పంతాలు పట్టింపులు ఎందుకని మీ నాన్న ఒక మెట్టు దిగి మీ అమ్మకి ఫోన్ చేస్తే నాకు ఎవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుందా? ఇప్పుడు చెప్పరా, ఎవరిది మూర్ఖత్వం? నీదా మీ అమ్మదా? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న కలతలు వస్తూనే ఉంటాయి, సరిచేసుకుని సర్దుకుపోవాలే తప్ప అహంకారంతో బంధాల్ని తెంపుకోకూడదు. నానా, నిజంగానే మీరు అమ్మకి కాల్ చేశారా? ఫోన్ చేశానురా, మీ వదిన మాట్లాడింది. మీ అమ్మకి నాతో మాట్లాడడం ఇష్టం లేదంట. ఒరే, కావాలంటే ఇప్పుడు మీ అమ్మకి నువ్వు ఫోన్ చేయరా, నీతో మాట్లాడుతుందో లేదో నీకే తెలుస్తుంది. మాట్లాడవేంట్రా, ఫోన్ చేయి. ఫోన్ ఎక్కడుంది? సెల్లా రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకురా. తెస్తాలే. చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి. ఏమైందిరా? కాల్ చేసిన వెంటనే అమ్మ కాల్ కట్ చేస్తుంది. మీ అమ్మ గురించి ఇప్పుడైనా అర్థమైందా నీకు? సురేష్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినా మీ అమ్మ మనల్ని రానిచ్చేలా లేదురా. అయినా తను రానివ్వడం ఏంటి, నేనే వెళ్ళను. తనకింకా తల పొగరు తగ్గలేదు. యష్, నువ్వు ఏమైనా అనుకోరా, మనం ఇలా విడిపోవడానికి కారణం మీ అమ్మ మాత్రమేనా? నాకెందుకో తేడాగా అనిపిస్తుంది మావయ్య. ఎంత గొడవ జరిగినా, ఎంత కోపంలో ఉన్నా అత్తయ్య యష్తో మాట్లాడకుండా ఉండరు. యష్ అంటే అత్తయ్యకి ఎంతో ప్రేమ, అది నాకు బాగా తెలుసు. అలాంటిది యష్తో కూడా మాట్లాడడం లేదంటే ఖచ్చితంగా అక్కడేదో జరుగుతుందనిపిస్తుంది. మీ అత్త గురించి నీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసమ్మా. దాము అంత అహంకారి ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు. చూడమ్మా సింధు, మీ అత్త గురించి ఆలోచించడం మానేసి నీ భర్త పిల్లల గురించి ఆలోచించు. నీ కాపురమైనా బాగుపడుతుంది. మావయ్య, అమ్మా సింధు, దమయంతి మారుతుందన్న నమ్మకం నాకు కూడా సన్నగిలుతుంది. దాని గురించి వదిలే. అమ్మా, అమ్మా, ఏంట్రా? ఒక నిమిషం ఇట్రా అమ్మా. ఎక్కడికి రా?
చెప్తాను రామ్మా. చెప్పరా, ఎందుకు రమ్మన్నావు? మధు, మధు, ఇప్పుడు ఆ దరిద్రాన్ని ఎందుకురా పిలుస్తున్నావు? దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. నీ మాటలు నేను నమ్మడం లేదంటున్నావు కదా, ఇప్పుడు చెప్పమ్మా, నేను నమ్ముతాను. రే తేజ, ఈ మధు మంచిదని మనం ఎన్నాళ్ళు భ్రమలో ఉన్నాన్రా. ప్రతిదానికి వెనకేసుకొచ్చాం. కానీ దీనంత దుర్మార్గురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు అసలు. ఇది మనల్ని మోసం చేసిందిరా. ఆ పొలిటీషియన్తో లింకు పెట్టుకొని ప్రాజెక్ట్లో స్కామ్ చేసి జనాల డబ్బులతో పాటు మన ఆస్తి కూడా కొట్టేయాలని చూస్తుందిరా ఇది. ఆ గెస్ట్ హౌస్ లో జరిగిన చెండాలాన్ని నేను నా కళ్ళారా చూశాన్రా. నా పెద్ద కొడలు బంగారం అన్న నువ్వే ఇప్పుడు మధు మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నావు. రేయ్, ఇది బంగారం పూత పూసుకున్న ఇనుమురా. ఇది కష్టపడుతుంది మన కోసం కాదురా, మన ఆస్తి కోసం, డబ్బు కోసం. నువ్వు మధుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. లేదురా, నేను చెప్పేది నిజంరా. ఒక తల్లి తన కొడుకు కూడా చెప్పుకోలేని పాడు పని చేసిందిరా ఇది. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా. ఆస్తి కోసం, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే రకం రా ఇది. ఎందుకత్తయ్యా, ఎందుకు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నారు? ఏయ్, మిమ్మల్ని నా సొంత తల్లిలా భావించానే. మీరే నాకు పెద్ద దిక్కు అనుకున్నానే. అలాంటి మీరే నన్ను తప్పు పడితే ఎలా అత్తయ్యా? నేనే పాడు పని చేయలేదు. నన్ను నమ్మండి అత్తయ్యా, ప్లీజ్. నిన్ను గుడ్డిగా నమ్మే ఇంత దూరం తీసుకొచ్చానే. ఇంకా నిన్ను నమ్మితే మాకు పుట్టగతులు కూడా లేకుండా చేస్తావే. నువ్వు చావనన్నా చావాలి, లేదా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మాకు మనశ్శాంతి, ఇంటికి ప్రశాంతత. ఎంత మాట అన్న తర్వాత నేను ఈ ఇంట్లో ఉండటం అనవసరం. పోవే, పోయి అర్జెంటుగా చావు అసలు. అమ్మా, ఏ ఆధారాలతో మధు కరెక్ట్ కాదంటున్నావు? ఇదంతా చేసింది ఆ సింధు జర్నలిస్ట్ అని నువ్వే అన్నావు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ నువ్వే మధు కరెక్ట్ కాదంటున్నావు. చెప్తే నమ్మేటట్టు ఉండాలమ్మా. రే, నా దగ్గర ఆధారం ఉందిరా. ఇది ఆ పొలిటీషియన్తో క్లోజ్ గా ఉన్న వీడియో నా ఫోన్లో ఉందిరా.